మీ బైక్ కోసం మీరు ఫాగ్ ల్యాంప్స్ తీసుకునేటప్పుడు విత్ హార్నెస్ తీసుకోవాలా, వితౌట్ హార్నెస్ తీసుకోవాలని క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది. అసలు హార్నెస్ కిట్ అంటే ఏంటి? మనకు లైట్స్తో పాటే ఒక వైరింగ్ కిట్ అనేది వస్తుంది. మనం డైరెక్ట్గా లైట్స్ని ప్లేస్ చేసుకొని ఆ వైర్స్ని డైరెక్ట్గా బ్యాటరీకి కనెక్ట్ చేసుకోవడం చాలా సేఫ్. అదే హార్నెస్ కిట్ లేదనుకోండి, ఆ లైట్స్ నుంచి బ్యాటరీ కనెక్ట్ చేయడానికి వైర్లను కట్ చేసి మళ్ళీ దాన్ని జాయిన్ చేసి దానికి టేపులు చుట్టి ఈ సెటప్ అంతా చేయడం వల్ల ఫ్యూజ్ కొట్టేయడం కానీ, బ్యాటరీ డ్రైన్ అవ్వడం కానీ, లైట్స్ ఫ్లిక్కరింగ్ అండ్ లైట్స్ కాలిపోవడం జరుగుతుంది. నా సజెషన్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, బట్ మీరు ఫాగ్ ల్యాంప్స్ పెట్టించాలి అనుకుంటే మాత్రం విత్ హార్నెస్ కిట్టే పెట్టించండి. నేను తీసుకున్న ఫాగ్ ల్యాంప్స్కి ఈ 3 లైట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ లైటింగ్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఎల్లో లైట్, ఇది ఫాగ్లో చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ వైట్ లైట్, ఇది డార్క్ ప్లేసెస్లో బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లైక్ ఎల్లో అండ్ వైట్ మిక్స్డ్ లైట్, వీటితో పాటు ఫ్లికరింగ్ ఆప్షన్ అనేది కూడా ఉంది. ఇది షో ఆఫ్ కోసం కాదు, ఎమర్జెన్సీ కేసెస్లో యూజ్ చేసుకోవడానికి. కంప్లీట్ డార్క్ కానీ, ఫాగ్ కానీ, రెయిన్ కానీ ఉన్నప్పుడు క్లియర్ విజిబిలిటీ కోసం ఈ ఆప్షన్స్ని యూజ్ చేయండి. నియర్ బై గ్రౌండ్కి తీసుకెళ్ళి ఒకసారి లైటింగ్ చెక్ చేశాను. ఇది నా బైక్తో పాటు వచ్చిన రెగ్యులర్ లైటింగ్, అండ్ ఫాగ్ ల్యాంప్స్లో ఇది ఎల్లో లైటింగ్, అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ లైటింగ్, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ మిక్స్డ్ లైటింగ్. లైట్ డీటెయిల్స్ కావాలనుకున్న వారు కామెంట్ చేయండి, సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.